కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సముద్రంలో వేసిన అరబిందో పైపులను తీయాలంటూ గత 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేపట్టి 3 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు స్పందన లేకపోవడంతో తమ బోట్లకి తమే నిప్పంటించుకున్నారు. అరబిందో పైపులను తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతోందంటూ మత్స్యకారులపై ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గుర్తించలేదు ఇప్పుడు వరకు. మేము 3 నెలల నుంచి పోరాటం చేస్తుంటే ఈ రోజు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు. మీకు మీకు న్యాయం జరిగిస్తామని. కాబట్టి మేము వీళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము పోరాటాన్ని ఈ రోజు నుంచి మరింత ఉధృతంగా చేసి మా బోట్లు పూర్తిగా ధ్వంసం చేసి మేము కూడా రేపటి నుంచి స్పందన సాయంకాలం లోపల మాకు స్పందన ఇవ్వకపోతే మేము కూడా ఆత్మహత్య బలిదానానికి కూడా సిద్ధమని చెప్పేసి మీ అందరికీ మీ మీడియా ద్వారాగా రాజకీయ నాయకులకి, డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థ నష్టపోతుంటే దేనికైనా సరే నష్టపరిహారం ఇస్తారు. అలాంటిది ఇవాళ 3000 కుటుంబాలు నష్టపోతుంటే ఇప్పుడు వరకు స్పందించలేకపోతే ఏం ప్రభుత్వం అండి? మీరు ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని మేము దేవుళ్ళ కొలుస్తున్నాం, దేవుళ్ళ చూస్తున్నాం. మీరు మా బాధ ఆలకించి మీరు ఈ 3000 కుటుంబాలకి తగిన న్యాయం చేస్తారని, మాకు మంచి భవిష్యత్తు మీరు ఇస్తారని మిమ్మల్ని దేవుళ్ళ మిమ్మల్ని మీడియా ద్వారాగా మీ ఊరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయండి. భావితరాలు రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరూ కూడా ఏట్లకెళ్ళే పరిస్థితి లేక రోడ్డు మీద సచ్చిలాగే అడుక్కు తినే పరిస్థితికి అదే కంపెనీలో మా వాళ్ళు 5000కి 10,000కి పని చేసుకుంటున్నారండి. అంటే లాస్ట్కి మమ్మల్ని హీనాతీనంగా మా బతుకుల్ని ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చూస్తున్నారండి. ఈ అరవిందో కంపెనీలు, దివీస కంపెనీలు వెంటనే బ్యాన్ చేయాలండి. బ్యాన్ చేయకపోతే మేము మిమ్మల్ని ఎదిరించే శక్తి మా దగ్గర లేదు కాబట్టి మేము ఇలా చనిపోవడానికి, చావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మెసేజ్ ఈ మీడియా పరంగా మీ వరకు తెలియాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు వినిపించుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారికి, మాకు సంబంధిత ఎంపీ గారికి కూడా మీ మీడియా ద్వారాగా తెలియాలని, వాళ్ళు మాకు తగిన న్యాయం చేయాలని, అలాగే డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కూడా మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్.